హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పేది వినండి. ఇప్పుడు నేను చెప్పేది కనీసం అంటే చాలా బాధాకరమైన విషయము. ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చుతుందనే ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది అర్థం చేసుకోండి నేను చెప్పేది. అన్న, ఏం విషయం చెప్తా అంటే, ఒక తండ్రి అనేవాడు అంటే మన నాన్న కొడుకును బాగా పిల్లల నుండి క్రమశిక్షణలో పెంచి నా కొడుకు ముందుకు వాళ్ళ నలుగురిలో గౌరవంగా బతకల్లా, ఉద్యోగం కొట్టుకోవాలని చెప్పి తండ్రి అనేవాడు కొడుకును బాగా చదివించి సాఫ్ట్వేరో పోలీసో డాక్టరో ఏదో ఒకటి చేసి అప్పులు తెచ్చి ఆడేడ నలుగురితో డబ్బులు పీకొచ్చి వాళ్ళతో మళ్ళా డబ్బులు వడ్డీకి పీకొచ్చి కట్టి అప్పు సప్పు పిల్లోని సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి ఉద్యోగం వస్తుంది కొడుకు. ఇంత కష్టపడి చదివించని చెప్పి ఉద్యోగం వచ్చిన తర్వాత కొడుకు వాడు పెళ్లి చేసుకొని వాడు హ్యాపీగా బతుకుతుంటారు. అప్పుడు నాన్నకు వయసు అయిపోయింటుంది. ఓరా నాన్న కొడుక, ఒక 1000 రూపాయలు మాత్రలు అయిపోయినాయి, నాకు బీపీ షుగర్ ఉంది, మాత్రలు కొనుక్కొచ్చుకుంటా అంటే 1000 రూపాయలు అడిగితే 500 కూడా ఇరన్నా. కనీసం అంటే 10,000 అడిగితావా 5,000, 5,000 అడిగితావా 2,000, 1000 అడిగితావా 500 కూడా ఇరు, 500 అడిగితావా 200 కూడా ఇరు. నాన్న మా ఖర్చులు ఉండాలి, నా పిల్లలకు గల, నా భార్యకి గల, దీనికి గల అని చెప్పి మాట సాటేస్తారన్న. తండ్రి ఎంత కష్టపడినాడు, మా నాన్న లేకుంటే ఈ పొద్దు మేము ఈ పొజిషన్లో ఉందుమా అని ప్రతి ఒక్కడు ఎందుకు ఆలోచన చేయడుని. మా నాన్న మా అమ్మ ఉంటే ఈ పొద్దు మమ్మల్ని ఈ స్థితిలోకి తెచ్చినారు, వాళ్ళు లేకుంటే మేము ఉండమే. ఈ పొద్దు నేను ఈ పరిస్థితిలో ఉండే కారణం వాళ్ళేనని చెప్పి ఏ కొడుకన్నా కానీ తెలుసుకొని తల్లిదండ్రులను చూస్తే చాలామంది చూడక రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో ఎడంటే అడక తింటున్నారన్న తల్లిదండ్రులు వాళ్ళు చూడక. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఎందుకు చెబుతానంటే ఇలా చాలా చూసినాను కాబట్టి నేను చెప్తాను. మీరు నన్ను తప్పుగా అనుకోద్దండి. ఎందుకంటే ఎవరు ఉంటారో ఎవరు పోతారో తల్లిదండ్రులు లేని మనం ఈ భూమి మీదకే రాము. వాళ్ళు లేకుంటే, వాళ్ళు ఉంటే మనం ఈ భూమి మీదకి వచ్చినాము. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.